హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అండర్స్ కోచింగ్. ఈరోజు వీడియోలో అలిగేషన్ అండ్ మిక్చర్ పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 1 ఎవరైనా చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది చూసి తర్వాత ఇది చూడండి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, క్వశ్చన్స్ చూద్దాం. ఇంకా ఏ మ్యాన్ బైస్ మిల్క్ అట్ 5 రూపీస్ ఏ లీటర్ అండ్ మిక్స్డ్ ఇట్ విత్ వాటర్. మిల్క్ని వాటర్తో మిక్స్ చేస్తున్నాడు. బై సెల్లింగ్ ద మిక్చర్ అట్ 4 liters ఏ లీటర్ హీ గెయిన్స్ 12.5% ఆన్ హీస్ అవుట్లే. బైస్ మిల్క్ కాస్ట్ వచ్చి 5 రూపీస్, దీన్ని వాటర్తో మిక్స్ చేస్తున్నాడు. వాటర్ కాస్ట్ ఎంత? 0. మిల్క్ వాటర్ కాస్ట్ ఇప్పుడు 0నే తీసుకోవాలి. ఇక్కడ కూడా కాస్ట్ ప్రైజే తీసుకోవాలి మనం మిడిల్లో ఓవరాల్గా. కానీ వాడు ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు 4 రూపీస్. బై సెల్లింగ్ ద మిక్చర్, ఇక్కడ మిక్చర్ వర్త్ వేసుకోవాలి, మిక్చర్ వర్త్ కాస్ట్ ప్రైజ్ వేయాలి. బట్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు మిక్చర్ది 4 రూపీస్. గెయిన్ పర్సెంట్ 12.5% అన్నాడు. ప్రాఫిట్ పర్సెంట్ 12.5% ఇట్లా ఇచ్చినప్పుడు దీన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుందాం. ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 1/8 వస్తుంది. ఇందులో 8 అనేది కాస్ట్ ప్రైస్, 1 అనేది ప్రాఫిట్. ఈ రెండు యాడ్ చేస్తే మనకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. అంటే సెల్లింగ్ ప్రైస్ 8 + 1 9 పార్ట్స్. 9 పార్ట్స్ 4 రూపీస్ అయితే కాస్ట్ ప్రైస్ కావాలంటే 8 పార్ట్స్. 8 పార్ట్స్ ఎంత వస్తుంది? క్రాస్ మల్టిప్లై చేసుకోండి. 32/9. 32/9 రూపీస్ అలాగే వేసుకుందాం. 32/9కి 0కి డిఫరెన్స్ ఎంత అంటే 32/9 వస్తుంది. ఈస్టు 5కి 32/9 డిఫరెన్స్ ఎంత? 9 5 45 మైనస్ 32/9. 9 9 పోతే 32:13. సో వాటర్ కంటెంట్, హౌ మచ్ వాటర్ డిడ్ ఈచ్ లీటర్ ఆఫ్ ద మిక్చర్ కంటైన్ అన్నాడు. వాటర్ కంటెంట్ ఎంత ఉంది? 13 parts అవుట్ ఆఫ్ 45. సో సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, in what ratio must water be mixed with milk to gain 16.2/3% and selling the mixture at cost price? ఇలాంటి క్వశ్చన్ వస్తే ఒకే ఒక్క పర్సెంట్ మాత్రమే ఇస్తాడు, ప్రాఫిట్ పర్సెంట్. ఆ ప్రాఫిట్ పర్సెంట్ని రేషియోలో కన్వర్ట్ చేసుకుంటే, అంటే ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటే ఎంత వస్తుంది? 1/6. 1/6 అంటే రేషియోలో ఎంత? 1:6. అంతే. ఎక్కువ ఆలోచించొద్దండి, సింపుల్ లాజిక్. క్వశ్చన్ ఇలాగే ఉంటుంది, పర్సెంట్ ఉంటుంది. పర్సెంట్ని ఫ్రాక్షన్లోకి మార్చండి. ఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ రేషియో. సో సింపుల్ ఆన్సర్. సేమ్ ఇక్కడ కూడా అలాంటివి వచ్చినాయి. ఇన్ వాట్ ప్రపోర్షన్ మస్ట్ వాటర్ బి మిక్స్డ్ విత్ స్పిరిట్ టు గెయిన్ 33 1/3%. 33 1/3% అంటే ఎంత? 1/3. ఆన్సర్ 1:3. సింపుల్ లాజిక్. నెక్స్ట్, in the mixture of 75 liters, the ratio of milk to water is 2:1. The amount of water to be further added to the mixture so as to make the ratio of the milk to water. First milk water ratio ఎంత ఉంది? 2:1 ఉంది. ఎన్ని లీటర్స్లో? 75 లీటర్స్లో. ద అమౌంట్ ఆఫ్ వాటర్ టు బి ఫర్దర్ యాడెడ్, వాటర్ యాడ్ చేశాడు మిక్చర్ సో యాజ్ టు మేక్ ద రేషియో. ఇప్పుడు రేషియో ఏమైంది? 1:2 అయింది. అంతే, రెండే రేషియోలు ఉన్నాయి. మనకు అలిగేషన్ రూల్ యూజ్ చేయాలి అంటే 3 ఉండాలి. ఇక్కడ ఒక రేషియో, ఇక్కడ ఒక రేషియో, ఇక్కడ ఒక రేషియో. అంటే ఇది అలిగేషన్ కాదు, ఇది మిక్చర్ది. ఫస్ట్ మిల్క్ రేషియో ఎంత ఉంది? 2:1. తర్వాత ఎంత అయింది? 1:2. ఎందుకయింది? వాటర్ యాడ్ చేశాడు. వాటర్ మాత్రమే యాడ్ చేశాడు అంటే ఏది సేమ్ ఉంటుంది? మిల్క్ కంటెంట్ సేమ్ ఉంటుంది. మిల్క్ సేమ్ అంటే ముందు ఎన్ని పార్ట్స్ ఉంది? ఇక్కడ 2 parts. ఇప్పుడు ఎంత ఉంది? 1 part ఉంది. సో మేక్ మిల్క్ కంటెంట్ సేమ్ అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా ఇంటూ 2 చేసుకున్నాం అనుకోండి, 2:4 అవుతుంది. అప్పుడు మిల్క్ సేమ్ అయింది, వాటర్ ఎంత పెరిగింది? ఇక్కడ 1 ఉండేది 4 అయింది. ఎన్ని పార్ట్స్ పెరిగింది? 3 parts ఇంక్రీజ్ అయింది. వాడు అడిగింది ఏంటి? ద అమౌంట్ ఆఫ్ వాటర్ టు బి యాడెడ్. అమౌంట్ వాటర్ ఎంత యాడ్ చేశారని అడిగాడు. ముందు ఎన్ని లీటర్స్ ఉంది? 75 లీటర్స్. ఏ రేషియోలో? 2:1. టోటల్ ఎన్ని పార్ట్స్ అవుతుంది అప్పుడు? 3 parts 75 లీటర్స్. ఇక్కడ యాడ్ అయింది ఎన్ని పార్ట్స్? ఇది కూడా 3 parts. సో ఆన్సర్ 75 లీటర్స్. నెక్స్ట్, 200 liters ఆఫ్ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్. సేమ్ మిల్క్ వాటర్
17:3 రేషియోలో ఉంది. ఆఫ్టర్ ద అడిషన్ ఆఫ్ సమ్ మోర్ మిల్క్. ఇక్కడ ఏం యాడ్ చేశాడు? మిల్క్ యాడ్ చేశాడు. మిల్క్ యాడ్ చేస్తున్నాడు అంటే వాటర్ సేమ్ ఉంటది. సో యాడ్ చేశాక మిక్చర్‌లో రేషియో ఎంతొచ్చింది? 7:1. మిల్క్ యాడ్ చేశాడు కాబట్టి వాటర్ కంటెంట్ సేమ్ చేసుకోవాలి. వాటర్ కంటెంట్ సేమ్ లేదు ఇక్కడ. చేయాలంటే ఇక్కడ 3 ఉంది. ఇంటూ 3 చేసుకున్నాం అనుకోండి 21 3 అవుతది. అప్పుడు మిల్క్ ఎంత యాడ్ అయింది ఇప్పుడు? 17 21 అంటే ఎన్ని పార్ట్స్ యాడ్ అయింది? 4 పార్ట్స్ యాడ్ అయింది. ఇనిషియల్‌గా 17:3 అంటే ఎన్ని పార్ట్స్? 20 పార్ట్స్. ఇనిషియల్ మిక్చర్ ఎంత ఉంది? 200 లీటర్స్. 200 లీటర్స్ 1 పార్ట్ లేదా డైరెక్ట్ 4 పార్ట్స్ అని కనుక్కోవచ్చు. 4 పార్ట్స్ 20 వన్స్ 20 టెన్స్ 4 into 10 ఎంత? 40 లీటర్స్ మిల్క్ యాడ్ అయింది. సో సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, a milk vendor has 2 cans of milk. The first contains 25% milk, rest water. Second contains 50% water. How much milk should he mix from each of the how much milk should అంటే మిల్క్ అంటే వాటర్ కూడా ఉంటది. From each of the containers so as to get 12 liters of milk such that the ratio of ఇక్కడ చూడండి ఫస్ట్ లో మిల్క్ వాటర్ రేషియో, సెకండ్ లో మిల్క్ వాటర్ రేషియో, ఫైనల్ గా వచ్చేది కూడా ఇచ్చేస్తాడు. ఫైనల్ వర్త్ కూడా ఇచ్చేస్తే మనం అలిగేషన్ రూల్ యూస్ చేసుకోవాలి. బట్ ఇక్కడ అన్ని ఈ 2% లో ఉన్నాయి, ఇదేమో రేషియోలో ఉంది. అన్ని రేషియోలోనే మార్చుకోవాలి లేదా అన్ని పర్సెంట్‌లోనే మార్చుకోవాలి. 3:5 అంటే ఇక్కడ ఏముంది 25% మిల్క్ అయితే ఫస్ట్, ఇంకో దాంట్లో 50% వాటర్ అంటే 50% మిల్క్ ఉంటది. ఫైనల్‌గా మిల్క్ కంటెంట్ ఎంత ఉంది? 3 ఔట్ ఆఫ్ 8. 3/8 ఇంటూ 100 చేస్తే మనకు పర్సెంట్‌లో వస్తది. సో ఇది క్యాన్సిల్ కాదు కాబట్టి ఏం చేస్తారు? ఈ 25%ని రేషియోలోకి మార్చుకుందాం. 25% మిల్క్ అంటే ఫస్ట్ దాంట్లో రెస్ట్ వాటర్ ఎంత ఉంటది? 75% ఉంటది. మిల్క్ వాటర్ ఫస్ట్ కంటైనర్ 1:3. సెకండ్ దాంట్లో ఎంత ఉంది? మిల్క్ వాటర్ 50% మిల్క్ 50% వాటర్ అంటే 1:1. సో ఇప్పుడు ఏం చేయొచ్చు మనం? మిల్క్ ఎంత ఉంది? 1 ఔట్ ఆఫ్ 4. ఇక్కడ ఎంత ఉంది? 1 ఔట్ ఆఫ్ 2. ఓవరాల్‌గా ఎంత ఉంది? 3/8. ఈ డినామినేటర్స్‌కి ఎల్‌సిఎం తీస్తే ఎంత వస్తది మనకు? 8. 8తో మల్టిప్లై చేద్దాం. ఈజీ అయిపోతది. 4 1s 4 2s 2 1s 2 4s 3s. సో 1 3 వస్తది. 1:1. 1:1 అంటే ఈ 2 యాడ్ చేస్తే మనకు 2 పార్ట్స్ వస్తది. 2 పార్ట్స్ వాడు ఎంత ఇచ్చాడు వాల్యూ? 12 లీటర్స్. మరి 1 పార్ట్ ఎంత వస్తది? 6 లీటర్స్ వస్తది. సో 6 లీటర్స్ 6 లీటర్స్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, in a 729 liters mixture of milk and water, the ratio of milk to water is 7:2. Milk, water. To get a new mixture containing milk and water, the amount of water added. ఇందాక చేసినట్టే 7:3 ఏం యాడ్ చేయాలి? వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేస్తున్నారంటే మిల్క్ ఏమి ఉండాలి? సేమ్ అవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ సేమ్ ఉంది. వాటర్ ఎంత యాడ్ అయింది? 1 పార్ట్ యాడ్ అయింది. ముందు ఎన్ని? 7:2 అంటే 9 పార్ట్స్. ముందు మనకి ఇచ్చిన వాల్యూ ఎంత? 729. 9 పార్ట్స్ 729 లీటర్స్ అయితే 1 పార్ట్ ఎంత వస్తది? 9 8s 9 1s. సో 81 లీటర్స్ 1 పార్టే మనకు కావాల్సింది. ఫస్ట్ ఆప్షన్. A can contains mixture of 2 liquids in proportion 7:5. When 9 liters of mixture are drawn off and the can is filled with B, the proportion of A and B becomes 7:9. How many liters of liquid A was contained by the can initially? ముందు 2 లిక్విడ్స్ AB అనుకుందాం. A and B ఉండాలి.
when 9 liters of mixture are drawn off, ఇందులో నుండి 9 liters తీసేశాడు. ఏది మిక్చర్ తీసాడు. filled with same 9 liters B type. Now ratio becomes 7:9. చూడండి, ఏదైనా ఒక క్యాన్లో కానీ లిక్విడ్స్ ఎప్పుడు కలిసిపోతే దాన్ని విడగొట్టేది కష్టం. ఇప్పుడు ఈ లిక్విడ్లో 7:5 రేషియోలో AB ఉంది. ఇందులో నుండి కొంత భాగం తీశాడు. ఎన్ని లీటర్స్ తీశాడు? 9 లీటర్స్ తీశాడు. 9 లీటర్స్ తీస్తే కూడా అందులో కూడా రేషియో ఎలా ఉంటుంది? 7:5లోనే ఉంటుంది. ఎగ్జాంపుల్కి సాల్ట్ వాటర్ అనుకుందాం. సాల్ట్ వాటర్ అంటే కలిసిపోయి ఉంటుంది, ఉప్పు శాతం. ఆ టేస్ట్ అనేది కొంత భాగం తీసినా ఎక్కువ భాగం తీసినా ఆ సాల్ట్ కంటెంట్ అలాగే ఉంటుంది, మారదు. అది గుర్తుపెట్టుకోండి ఎగ్జాంపుల్ లాగా. అంటే ఎంత తీసినా రేషియో మాత్రం అలాగే ఉంటుంది, మిగిలిన దాంట్లో కూడా అలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇనిషియల్గా 7:5లో ఉంది AB రేషియో. 9 లీటర్ మిక్చర్ తీసినాడు. 9 లీటర్ మిక్చర్ తీస్తే రిమైనింగ్ మిక్చర్లో కూడా రేషియో ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది, అదేం మారదు. తర్వాత ఏం చేశాడు? మిక్చర్ని ఏం యాడ్ చేయట్లేదు, B టైప్ యాడ్ చేస్తున్నాడు. B టైప్ యాడ్ చేస్తున్నాడు అంటే A టైప్ అలాగే ఉండాలి కదా. A టైప్ అలాగే ఉంది. మరి B ఎంత యాడ్ అయింది? 4 పార్ట్స్ యాడ్ అయింది. ఈ 4 పార్ట్సే 9 లీటర్స్ అయితే ఇక్కడ ఇది. మరి 12 పార్ట్స్ ఎంత అవుతుంది? 4 1s 4 3s 3 9s 27 లీటర్స్ అయింది. ఈ 27 లీటర్స్ ఇక్కడ కనుక్కున్నాం అంటే ఇది రిమైనింగ్ మిక్చర్. మరి ఇనిషియల్గా ఎంత ఉంటుంది? ఇనిషియల్గా ఈ 27 ప్లస్ 9 టోటల్ 36 లీటర్స్ ఉంటుంది. 36 లీటర్స్ ఏ రేషియోలో ఉంది? 7:5 రేషియోలో ఉంది. అంటే 12 పార్ట్స్ 36 అయితే మనకి ఏ టైప్ అడిగాడు. ఏ టైప్ ఎంత ఉంది? 7 పార్ట్స్. 12 1s 12 3s 7 3s ఎంత అవుతుంది? 21 లీటర్స్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 10 liters of wine are drawn from a vessel full of wine. ఫస్ట్ ఒక వెజల్లో వైన్ ఉంది, ఇందులో నుండి కొంత తీసాడు. ఎంత తీసాడు? 10 లీటర్స్ తీసాడు వైన్. ఈ ప్లేస్లో ఏం యాడ్ చేశాడు? వాటర్ యాడ్ చేశాడు. ఇనిషియల్గా ఓన్లీ వైన్ మాత్రమే ఉంది. ఒరిజినల్ వైన్ నుండి ప్యూర్ వైన్ నుండి తీసేసినాక ఆ ప్లేస్లో వాటర్ యాడ్ చేశాడు. ఇప్పుడు వైన్ వాటర్ మిక్స్ అయిపోయింది. 10 liters ఆఫ్ ద మిక్చర్. ఇప్పుడు ఆ మిక్చర్ని తీస్తున్నాడు ఇంకోసారి. అది 10 liters మిక్చర్ తీసాడు. ఈ మిక్చర్లో ఏమవుతుంది? వైన్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, రెండు కలిసి వస్తుంది. ఇప్పుడు కలిసి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్లేస్లోకి ఏం యాడ్ చేశాడు? అగైన్ ఫిల్డ్ విత్ వాటర్. మళ్ళీ వాటర్ ఫిల్ చేశాడు. ద రేషియో ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ వైన్ నౌ లెఫ్ట్. ఇట్లా ఎన్నిసార్లు జరిగింది? 1 2 సార్లు జరిగింది. 2 సార్లు జరిగితే స్క్వేర్ రూట్ అప్లై చేయండి. వాడు ఒక రేషియో ఇస్తాడు. ఎంత ఇచ్చాడు రేషియో? 144:25. ఇది వైన్, మిగిలిన వైన్, ఇది ఫైనల్ వాటర్. ఇనిషియల్గా వైన్ ఎంత ఉంటుందంటే ఈ రెండు యాడ్ చేసుకోండి. 144 ప్లస్ 25. ఫైనల్గా వైన్ ఎంత ఉంది? 144. ఈ రెండింటికి రేషియో తీస్తే 169 144. ఎన్నిసార్లు ఉంటే ఆ రూట్ అనమాట. 2 times ఉంది కదా, 2 times ఉంటే స్క్వేర్ రూట్, 3 times ఉంటే క్యూబ్ రూట్. ఇప్పుడు 2 times ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? 13:12. ఇనిషియల్గా 13 పార్ట్స్ వైన్ ఉంటే ఫైనల్గా ఎంత అయింది? 12 పార్ట్స్ అయింది. ఎంత పోయింది ఇక్కడ? 1 పార్ట్ పోయింది. ఆ 1 పార్ట్ ఏమవుతుంది? వాటర్ అవుతుంది. ఆ 1 పార్ట్ వాటర్ అంటే ఎంత యాడ్ చేశాడు? 10 లీటర్స్ యాడ్ చేశాడు. ఇనిషియల్గా ఎన్ని పార్ట్స్ ఉంది? 13 పార్ట్స్. 13 పార్ట్స్ ఎంత అవుతుంది? 130 లీటర్స్ అవుతుంది. సో ఇది ఇనిషియల్ వైన్ కెపాసిటీ. ఎందుకు ఇలా చేసామంటే ఇది ఒక షార్ట్ కట్. ఇది జనరల్గా చేయాలి అంటే మనకు ఇక్కడ ఎంత క్వాంటిటీ ఉందో తెలియదు. X లీటర్స్ అనుకోవాలి. 10 లీటర్స్ వైన్ తీసేస్తే X - 10 అవుతుంది. తర్వాత మళ్ళీ ఇంకోసారి తీస్తున్నాడు. ఇంకోసారి తీస్తే మనకు వాటర్ యాడ్ అయి ఉంటుంది కాబట్టి వాటర్ వైన్ రేషియో మారుతుంది. మళ్ళీ ఇంకోసారి మిక్చర్ తీసి ఇంకో వాటర్ యాడ్ చేస్తున్నాడు.
ఇట్లా పెద్ద ప్రాసెస్ వెళ్తుంది. ఇది షార్ట్ కట్. ఇది రేషియో ఇస్తాడు. ఇప్పుడు చూడండి, ఈ రేషియో ఎప్పుడు కూడా 2 టైమ్స్ అయింటే పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యేదే ఇస్తాడు, అయ్యేలాగే ఉంటుంది. 3 టైమ్స్ తీసింటే పర్ఫెక్ట్ క్యూబ్ అయ్యేలాగే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇనిషియల్ మిక్చర్కి ఈ రెండు యాడ్ చేసుకున్నాం, ఫైనల్ మిక్చర్కి అంటే ఫైనల్ వైన్కి వైన్ ఎంత ఉంటే అంత తీసుకున్నాం. నెక్స్ట్ 6 liters are drawn from a cask full of wine. ఫస్ట్ వైన్ ఉంది, 6 liters తీసాడు, దాని ప్లేస్లో ఏం యాడ్ చేశాడు, వాటర్ యాడ్ చేశాడు. 6 liters ఆఫ్ ద మిక్చర్ ఆర్ డ్రాన్ అండ్ ద క్యాస్క్ ఈస్ అగైన్ ఫిల్డ్ విత్ వాటర్. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ 6 liters మిక్చర్ తీసాడు, వాటర్ యాడ్ చేశాడు. ఎన్నిసార్లు జరిగింది, అట్లా 2 సార్లు జరిగింది. ద క్వాంటిటీ ఆఫ్ వైన్ నౌ లెఫ్ట్ ఇన్ ద క్యాస్క్ ఈస్ టు దట్ ఆఫ్ ద వాటర్ ఇన్ ఇట్ యాజ్ 121:23. ఇది ఫైనల్గా వైన్ది, ఇది వాటర్ది. అంటే ఇనిషియల్గా ఎంత ఉంటుంది వైన్ అంటే ఈ రెండు యాడ్ చేసుకోవాలి, 121 + 23. ఫైనల్గా వైన్ ఎంత ఉంటుంది, 121. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 144, 121. చూడండి, రెండు పర్ఫెక్ట్ స్క్వేర్స్ వచ్చినాయి, వచ్చేలాగే ఇస్తాడు. ఎన్నిసార్లు జరిగింది, 2 టైమ్స్ జరిగింది కదా, స్క్వేర్ రూట్ అప్లై చేయాలి. సో స్క్వేర్ రూట్ అప్లై చేస్తే మనకు 12, 11. ఇక్కడ ఎన్ని పార్ట్స్ పోయింది, 1 పార్ట్. ఆ 1 పార్ట్ ఎన్ని లీటర్స్ అంటే 6 liters. మరి ఇనిషియల్గా ఇప్పుడు ఏం అడిగాడు మనకు, హౌ మచ్ డస్ ద క్యాస్క్ హోల్డ్స్ అంటే టోటల్ కెపాసిటీ 12 parts, 12, 6, 72 liters. 72, fourth option. Next, a container contains 40 liters of milk. From this container, 4 liters of milk was taken out and replaced by water. This process was repeated further 2 times. Further 2 times అంటే టోటల్ ఎన్నిసార్లు, 3 times అయింది. ఇక్కడ మనకు రేషియో ఫైనల్గా ఎంత వస్తుంది అని మనకేమీ లేదు, డిఫరెంట్గా చేయాలి. ఫస్ట్ ఎంత ఉంది, 40 liters ఉంది. ఎన్ని లీటర్స్ తీసాడు, 4 liters తీసాడు. అంటే టేకెన్ అవుట్ ఎంత పార్ట్ తీసేశాడు అంటే 4 out of 40 వేసుకోండి. పార్ట్ టేకెన్ అవుట్ 4 out of 40 అంటే 1/10. ఇందులో 10 అనేది ఒరిజినల్ లేదా ఇనిషియల్, ఈ 1 అనేది ఎంత తీసాడో అది. మరి 10 ఉండాల్సినప్పుడు 1 తీసేస్తే మిగిలింది ఎంత ఉంటుంది, 9. ఇది ఇనిషియల్ది, ఇది ఫైనల్ది. ఏంటి, మిల్క్. ఇట్లా ఎన్నిసార్లు జరిగింది, 3 times జరిగితే 3 times రిపీట్ చేసుకుందాం. మనకి ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిస్కౌంట్స్లో వస్తూ ఉంటుంది ఈ లాజిక్. సో 3 times, ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్. ఇవన్నీ మల్టిప్లై చేసుకుంటే 1000, ఇవన్నీ మల్టిప్లై చేసుకుంటే 729. ఇంత రేషియోకి వచ్చింది. హౌ మచ్ మిల్క్ ఈజ్ నౌ కంటైన్ బై ద కంటైనర్. ఫైనల్గా మిల్క్ ఎంత ఉందంటే 729 parts. ఇనిషియల్గా ఎంత ఉంది, 1000 parts. సో 1000 parts 40 liters అయితే 729 parts ఎంత వస్తుంది, 2 ఇంటూ చేద్దాం, తర్వాత బై 0, 0. 729 4s ఎంత వస్తుంది, 4 9s 36, 8, 11, 28, 29 బై 100 చేస్తే 29.16 liters ఫైనల్గా వస్తుంది. నెక్స్ట్, ఏ జూ, ఇన్ ఏ జూ there are rabbits and pigeons. If heads are counted, there are 50, and if legs are counted, there are 140. How many pigeons are there? Heads count చేస్తే 50, హెడ్స్ కౌంట్ చేస్తే 50 అంటే మొత్తం 50 ఉన్నాయని. ఏవేవి, ర్యాబిట్స్ ప్లస్ పిజన్స్ కౌంట్ మొత్తం 50. లెగ్స్ కౌంట్ చేస్తే 144. హౌ మెనీ పిజన్స్ ఆర్ దేర్. దీన్ని చాలా రకాలుగా చేయొచ్చు. మన అలిగేషన్ టాపిక్లో చెప్పుకుంటున్నాం కాబట్టి అలిగేషన్ రూల్ యూస్ చేద్దాం. ఇక్కడ అజంప్షన్ అనమాట, అన్ని ర్యాబిట్స్ ఉన్నాయనుకోండి, అంటే మొత్తం హెడ్స్ 50 అంటే 50 ఉన్నాయి మొత్తం. 50 ర్యాబిట్స్ అంటే లెగ్స్ ఎన్ని వస్తాయి, ర్యాబిట్స్కి ఎన్ని లెగ్స్ ఉంటుంది, 4 legs అంటే 200 వస్తుంది. ఒకవేళ అన్ని పిజన్స్ ఉన్నాయనుకోండి,
50. పిజియన్స్ కి ఎన్ని లెగ్స్ ఉంటుంది? 2. 10 వస్తాయి 100. బట్ ఓవరాల్గా ఉండేది ఎన్ని అక్కడ? 140. ఇది అజంప్షన్. మనము అన్ని ర్యాబిట్సే ఉంటే మ్యాక్సిమం ఎన్ని ఉంటాయంటే 200. లేదు లీస్ట్ పిజియన్స్ ఉన్నాయనుకుంటే 100. బట్ ఓవరాల్గా ఉండేది మాత్రం 140. ఈ డిఫరెన్స్ తీసుకుంటే ఎంత వస్తుంది? 40-60. రేషియో 2:3. సో 2:3 అంటే మనకు హెడ్స్ మనకు అక్కడ కౌంట్ ఎన్ని ఉన్నాయి అనేది. సో టోటల్ 5 పార్ట్స్ 50 అయితే 1 పార్ట్ 10. మనకు కావాల్సింది ఏంటి? పిజియన్స్ అంటే 3 పార్ట్స్ 30. నెక్స్ట్ ఇక్కడ కూడా వేసుకోవచ్చు. హెడ్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం? 100. అంటే ర్యాబిట్స్ పిజియన్స్ ఉన్నాయి. అన్ని ర్యాబిట్స్ అనుకుంటే 100 × 4 400. అన్ని పిజియన్స్ అనుకుంటే 100 × 2 200. ఓవరాల్గా 290 మాత్రమే ఉన్నాయి. సో రేషియో తీస్తే 90-110. 9:11. టోటల్ 20 పార్ట్స్ 100 అయితే మనకు అడిగింది పిజియన్స్ అంటే 11 పార్ట్స్ ఎంత? 1s 5s 11 5s ఎంత వస్తుంది? 55. ఫస్ట్ ఆప్షన్. In an examination, a student gets 3 marks for every correct answer and loses 1 mark for every wrong answer. If he scores 0 marks in a paper of 100 questions, how many of his answers were correct, assuming that he attempts all the questions? ఇంతకుముందు చేసినట్టే కరెక్ట్ ఆన్సర్స్ అయితే 3 మార్కులు వస్తుంది, రాంగ్ ఆన్సర్స్ అయితే 1 మార్క్ లాస్ అవుతాడు. బట్ ఓవరాల్గా వాడికి వచ్చింది 0 మార్క్స్. మనము అన్ని కరెక్టే అజ్యూమ్ చేసినామంటే, అన్ని కరెక్టే పెట్టినాడు అనుకుంటే ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 100 క్వశ్చన్స్ అంటే 300 మార్క్స్ రావాలి. ఇంకోసారి అన్ని రాంగే పెట్టినాడు అనుకుంటే -100 మార్క్స్ రావాలి. కానీ వాడికి వచ్చింది ఎన్ని మార్క్స్? 0 మార్క్స్. సో రేషియో ఎంత వస్తుంది? 100:300 అంటే 1:3. 1:3 అంటే మొత్తం 4 పార్ట్స్ 100 క్వశ్చన్స్ అయితే వాడు అడిగింది ఏంటి? హౌ మెనీ ఆఫ్ హిస్ ఆన్సర్స్ వర్ కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్స్ అంటే 1 పార్ట్ 25 క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టాడు, 75 క్వశ్చన్స్ రాంగ్ పెట్టాడు. సో 25 కరెక్ట్. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలాగే 100 క్వశ్చన్స్ ఉన్నాయి, అన్ని కరెక్ట్ అయితే కరెక్ట్కి 100 × 3 రావాలి 300. రాంగ్ అయితే ఎంత లాస్ అవుతున్నాడు? 1 మార్క్ లాస్ అవుతున్నాడు. సేమ్ -100 100 × -1. ఓవరాల్గా వచ్చిందేమో 120. డిఫరెన్స్ ఎంత వస్తుంది? 120 -100 వేసుకోవాలి. అప్పుడు డిఫరెన్స్ ఎంత అవుతుంది? 220 అవుతుంది. ఈ డిఫరెన్స్ ఎంత? 180. సో 2 11s 2 9s. సో టోటల్ 20 పార్ట్స్ 100 అయితే వాడు అడిగింది హౌ మెనీ ఆఫ్ హిస్ ఆన్సర్స్ వర్ కరెక్ట్, అజ్యూమింగ్ కరెక్ట్ క్వశ్చన్స్ అంటే 11 పార్ట్స్ 1s 5s 11 5s 55 క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టాడు. థ్యాంక్ యూ. ఐ థింక్ అన్నీ కవర్ చేసాను అనుకుంటున్నాను. పార్ట్ 1 మిస్ అయింటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. పార్ట్ 1 చూసి తర్వాత పార్ట్ 2 చూడండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.